కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మనం గమనిద్దాం. ఇందుచేత నేనును ఇకను ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారిని పంపించాడు, విశ్వాసుల దగ్గరికి పంపించాడు, తాను వెళ్తున్నటువంటి సంఘం దగ్గరికి పంపించాడు. వారు ఎలాగున్నారో యోగక్షేమాలు తెలుసుకోండి, మేము బోధించిన బోధన తప్పించి ఏమైనా మరొక మార్గంలో కానీ ఒకవేళ వెళ్ళారా ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని ఏం చేసిండు, పౌలు గారు తిమోతి గారిని వారి దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మనుషుడు దేని వల్ల బతుకుతాడంటమ్మా? దేవుని మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. బైబిల్ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా మనుషుడు బ్రతుకుతాడు. అపవాది ఎవరిని నిడవలే, యేసు ప్రభు వారిని కూడా శోధించింది. నిన్ను కూడా శోధించవచ్చు, నన్ను కూడా శోధించవచ్చు, ఎవరినైనా శోధించవచ్చు అపవాది. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే వాటికి తట్టుకొని నిలబడాలి. యేసు ప్రభు వారు తట్టుకొని నిలబడ్డాడు, మనం కూడా ఏం చేయాలంటే తట్టుకొని నిలబడాలి. శోధనలను, శ్రమలలో, శోధనలో తట్టుకునే బిడ్డలుగా, కుమారులుగా మనము ఉండాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎట్లున్నాడంటమ్మా దేవుడు? సహాయము చేయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఎవరున్నారు నాకు, ఎవరు లేరు కదా అని మనం అనుకోవచ్చు. కానీ సహాయం చేయడానికి దేవుడు మనకు ఏ సందర్భంలో రావాలనో, ఏ విధంగా సహకారం అందించాలనో, ఎవరి ద్వారా అందించాలనో, ఏ రూపకంగా అందించాలనో దేవుడు సహాయం చేయగలడానికి సమర్థుడై ఉంటూ ఉన్నాడనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగనే 4వ అధ్యాయం 15వ వచనం, ఎబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. ధైర్యంతో మనం ఏం చేయాలి? కృపాసనం దగ్గరికి చేరేవారిగా మనం ఉండాలి, ధైర్యంగా ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు ఎట్లుండాలి మరి అమ్మ? ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, భయపడొద్దు. ఒకవేళ ఉదాహరణకు ఈత రానటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి,
చాలా మంది ఈత కొడుతూ ఉంటున్నారు. ఈత రాని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఉంటే ఒకవేళ ఈత రాని వ్యక్తులను తీసి అందుట్లో పాడేస్తే వేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ ఈత రాని బాబుకి ఏమొస్తుంది అంటే కోపము చాలా వస్తుంది. ఎందుకు నన్ను ఇట్లా వేసి నాకు ఈతనే రాదు కదా అని కోపం వస్తుంది. కానీ ఆ బాబుకు తెలియనటువంటి విషయం ఏంది అంటే ఈత వచ్చిన వాళ్ళు చుట్టూ ఉన్నారని చెప్పి మనకు అర్థం చేస్తారు. అలా 2-3 సార్లు తీసేసిన తర్వాత భయం అనేది పోయి మనమే ఈత కొట్టడానికి ముందుకు వెళ్తాం. దేవుడు తప్పకుండా ఏదో విధంగా సహాయము చేయడానికి మనుషులను సహాయము మరి ఏదో ఏ రూపకంగా కానీ దేవుడు కృపను చూపిస్తాడు. కృపాసనం దగ్గరికి మనల్ని నడిపిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమనకూడదంటమ్మా? చాలా మంది ఏమంటారు, నాకే ఈ సోదరులలో వస్తున్నాయి, నాకే ఈ శ్రమలలో వస్తున్నాయి, నాకే ఈ బాధలలో వస్తున్నాయి. ఆ అక్కను చూడు, ఆ చెల్లెని చూడు, ఆ అన్నను చూడు, ఆ తమ్ముని చూడు, వాళ్ళకు హ్యాపీగా ఉన్నారు, లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, వాక్యం వింటున్నా, కానుకలు ఇస్తున్నా, ఆతిథ్యం ఇస్తున్నా, అన్ని చేస్తున్నప్పటికీ కూడా నాకే ఎందుకు శోధనలు అని అంటే నీతిమంతులకు శోధనలు వస్తాయి. ఎవరికి వస్తాయి శోధనలు? నీతిమంతునికి వస్తాయి. లోకం వైపు చూసేటటువంటి వ్యక్తికి శ్రమలు రావు. ఎందుకంటే వాడు అపవాది సంబంధికుడు కాబట్టి శ్రమలు రావు. తినుము, త్రాగుము, సుఖించుము, హ్యాపీగా ఉంటాడు. అంటే లోకంలో, పాపంలో, శాపంలో ఉంటాడు కాబట్టి అపవాది నావాడు అనుకొని వారిని శోధించదు. ఎవరిని శోధిస్తుంది? దేవుని వైపు ఉన్నటువంటి వారిని శోధిస్తుంది. ఏబు నీతిమంతునిగా ఉన్నాడు కాబట్టి ఏబును శోధించు. నీవు కూడా, నేను కూడా నీతిమంతులుగా ఉన్నప్పుడు శోధన వస్తుంది. వచ్చినప్పుడు అది ఎవరు శోధించిందని అనుకోవాలి, దేవుడని మనం అనుకోకూడదు. నా జీవితంలో కొన్ని అవకాశాలు నాకు పరీక్షించడానికి వచ్చినాయి కాబట్టి నేను తట్టుకొని నిలబడాలి అని చెప్పి ధైర్యంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 16. మరికొందరు ఆయనను శోధించుచు ఈ లోకము నుండి పరలోకము నుండి ఒక సూచన క్రియను మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. ఏం చేస్తుందంటమ్మా? తనకు తాను విరోధంగా అంటే దేవుని బిడ్డలే దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని కుమారులు, కుమార్తెలే యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకనే తనకు తాను నష్టం చేసుకునేవాడు వెళ్ళిపోతాడు, తన ఇల్లు కూలిపోతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపబడుతూ ఉంది. 18వ వచనం చూస్తే సాతానును
తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వారి రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూల్ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులై వందురు. ఏం చేయాలి మనము? జాగ్రత్తగా 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 ఎప్పుడు ఎవరికి శోధన కలిగినా కూడా ఏమనకూడదు, ఇది దేవుని వలన శోధన కలిగిందని మనం అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే కొన్ని మన స్వకీయమైనటువంటి దురాశలు ఉంటాయి, మన స్వకీయమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, మన స్వకీయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నేత్రాశ, జీవపు డంబం, అనేకమైనటువంటి సమస్యలు మనము కూడా ఏం చేస్తామంటే తప్పులో పడిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాము కొన్ని సందర్భంలో. కాబట్టి అది ఎరిగినటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. మరికొన్ని వచనాలను మనం